కుషాయిగూడలో చెత్త ఎత్తుతుండగా బ్లాస్ట్ జరిగి ఓ కార్మికుడు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇండస్ట్రియల్ ఏరియా కావడం, పెద్ద శబ్దం రావడంతో ఆందోళనకు గురయ్యారు కాలనీవాసులు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో మరోసారి చిన్న పేలుడు జరిగి ఒక కానిస్టేబుల్ కాలి వేళ్లకు గాయాలయ్యాయి. కాప్రా మున్సిపాలిటీలోని కుషాయిగూడలో పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కాప్రా మున్సిపల్ పరిధిలో నిన్న బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కావడంతో ఇక్కడ మట్టి ఎత్తున అక్కడ చూడొచ్చు మనం, చెత్త చెదారం అదంతా ఇంకెక్కువగా ఉండేదంతా అదంతా ఎత్తుతున్నట్టు సమయంలో అక్కడ తట్ట కూడా ఉంది చూడొచ్చు. అక్కడ ప్లాస్టిక్ తట్ట కూడా ఉంది. అయితే అందులో ఎత్తున్నట్టు సమయంలో ఒక కార్మికుడికి అందులో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో అతనికి తలకు బలమైన గాయమైంది. దీంతో అతను చనిపోయాడు. అందులో చెత్త ఎత్తున్నట్టు సమయంలో ఆ దగ్గరలో కూడా ట్రాన్స్ఫారం చూడొచ్చు. ఎంత అంటే దానికి ఎలాంటి భద్రత కానీ జాగ్రత్త కానీ లేకుండా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ చెత్త వేయటం, దీంతో అక్కడ మొత్తం డస్ట్ అంతా పేరుకుపోయింది. దీంతో అతను ఈ దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి ఎత్తించేట ప్రయత్నం చేసి అందులో భాగంగా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చేసి ఈ చెత్తని ఎత్తిస్తున్నట్టు సమయంలోనే బ్లాస్ట్ అయింది. అందులో ఏం బ్లాస్ట్ అయింది, ఏమన్నా కెమికల్ ఏమన్నా వేశారా లేదంటే ఇంకేమైనా బ్లాస్ట్ అయిందా? పక్కన ట్రాన్స్ఫారం ఉంది. అందరూ ముందుగా అది ఒక షార్ట్ సర్క్యూట్ లేదంటే ట్రాన్స్ఫారంకి ఏదో జరిగింది, పేలిందన్న భయానికి ఈ స్థానికులు భయాందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నైట్ ఆఫీసర్లకు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళకు కూడా కాలుకు దెబ్బ తగిలిందని తెలిసింది. 3 ఏళ్ళు లాస్ అయిపోయినాయి కానిస్టేబుల్కి. అంటే ఒక చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కానిస్టేబుల్ వారు వచ్చి చెక్ చేస్తూ ఉంటే మా అతనికి మళ్ళీ ఫైర్ అయింది. ఫైర్ అయ్యి అతనికి 3 ఏళ్ళు బ్లాస్ట్ అయినాయి. కానిస్టేబుల్ కూడా అంటే ఏంది అందులో తెలియదు మనకు, అందులో ఏమున్నా అని తెలియదు. మా చెత్త ఉందని చెప్పేసి మా ఓనర్ వచ్చేసి అది క్లీన్ చేయమని చెప్పేస్తే ట్రాక్టర్ అతను వచ్చి క్లీన్ చేస్తుండు. ఒక ట్రాక్టర్ లోడ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంకో ట్రాక్టర్ తీసినాడు. సగం ట్రాక్టర్ లోడ్ అయిన తర్వాత అతను ఏంది అనేది తెలియదు. డైరెక్ట్ తీసేటప్పుడు ఏకదం ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది. అంటే అందులో పేలుడు అంటే ఏమంటారు, కవర్లో ఏమన్నా పదార్థాలు అవేం చూడలేదు మేము. పేలుడు సౌండ్ వచ్చింది కానీ ఏదనేది మనకు తెలియదు. ప్రత్యేకంగా అంటే పేలిందంటే దుమ్ము మొత్తం సౌండ్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ అయినట్టు వచ్చింది. మొత్తం వైట్ వచ్చేసింది. సౌండ్ ఇండస్ట్రియల్ మొత్తం సౌండ్ వినబడ్డది. ఘోరంగా భయంకరంగా సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చింది. మేమందరం ట్రాన్స్ఫారం సంబంధం అనుకున్నాము. అది మాకు ఇంకా పూర్తి అవగాహన లేదు. అప్పుడు తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ వల్ల అది అక్కడ పేరు చెప్పి అర్థమైంది. అప్పటిదాకా ఓన్లీ ట్రాన్స్ఫారం ప్రాబ్లమ్ ఉందేమో, కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అనుకున్నాం చెప్పి అందరూ అనుకున్నాం. అది కానీ అది లాస్ట్కి వస్తే అది కరెంట్ ప్రాబ్లం కాదు. రిక్షా లోడ్ చేసిన, రిక్షా మీద చేసిన డమ్ అని సౌండ్ ఈడు వచ్చింది. ఇక్కడ అవుపెట్టిన ఏది రాబాయి ఏమో పెద్ద తోకపాటాకు కాల్చిరా, ఏం బామ్ ఏది కాల్చిరా అని చెప్పాను. అంత దుమ్ము రేగేశారు. ఈ విధంగా జరిగింది సంఘటన చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పోలీసులు కూడా విచారణకు వచ్చారు దర్యాప్తు చేసేందుకు. అయితే పోలీసులకు కూడా అక్కడ తిరుగుతున్నట్టు సమయంలో వాళ్ళ అక్కడ చిన్న బ్లాస్ట్ అయ్యి మళ్ళీ అతనికి కూడా కాలు వేళ్లకు గాయాలైనట్టు దీంతో ఆ స్థానికులు చెప్తున్నారు. ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దీని మీద ఎక్కడైనా చెత్త ఉన్నా కానీ ఇక్కడ మున్సిపాలిటీలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి దాంతో పిల్లలు, దాంతోపాటు ఇక్కడ చిన్న జంతువులు కావచ్చు, అవన్నీ కుక్కలు అట్లాంటి గేదెలు తిరిగేటకు అవకాశంతో ప్రమాదాలు జరిగేటకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతో స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు మాత్రం చాలా భయాందోళనకు గురైనామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.